आवाज न्यूज ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద చీకోడు గ్రామంలోని లక్కీ వైన్ షాపులో విచ్చలవిడి జరుగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు। ఉదయం మొదలుకొని రాత్రి ఆలస్యంగా దుకాణం నడపడం, బెల్ట్ షాపులకు మద్యం విక్రయించడం, రహదారులపై మద్యం సేవించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు। ఇప్పటికే 2 ప్రాణ నష్టం జరిగినట్టు పేర్కొన్నారు। అనేక ఫిర్యాదులు చేసిన చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు తెలిపారు। ఈ అంశంపై జిల్లా కలెక్టర్ స్పందించి త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు। మాది పెద్ద చీకోడు గ్రామం, మండల దుబ్బాక, జిల్లా సిద్దిపేట। చీకోడులో ఉన్నటువంటి లక్కీ వైన్స్, ఆ లక్కీ వైన్స్ అనేది మా గ్రామ శివారులో మెయిన్ రోడ్లో ఉంది। కావున అది దానికి పరిమిట్ రూమ్ ఉన్న పరిమిట్ రూమ్లో కూడా ఎలాంటి వసతులు లేవు। ఆ వసతులు లేనందున టాయిలెట్స్ కావచ్చు, వాళ్ళ పరిమిట్ రూమ్లో కూర్చోవడం, తాగడం కానీ, బయటనే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ స్థలంలో కూడా అక్కడ కూర్చొని విచ్చలవిడ తాగి మద్యానికి గురవుతున్నారు। ఇంతకుముందు కూడా 2 యాక్సిడెంట్లు అక్కడ జరిగినాయి, చాలా యాక్సిడెంట్లు జరిగినాయి, ఇద్దరు చనిపోవడం జరిగింది। అలాగే కమ్మరపల్లి అచ్చపల్లి అక్కడ స్టేజ్ దగ్గర కూడా బస్సు అక్కడ దిగి పిల్లలు చీకోడికి రావడం, నడుచుకుంటూ రావడం జరుగుతుంది। అక్కడ ఆకతాయి వాళ్ళు కూడా పిల్లల్ని కొంచెం వేధించడం జరుగుతుంది। రైతులు కూడా అదే రాకపోకలు అదే రోడ్డు కాబట్టి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు। అలాగే తాగిన బాటిల్ కూడా, మద్యం బాటిల్ కూడా అక్కడనే ఉన్న రైతుల పొలాల్లో వేయడం జరుగుతుంది। కావున దీనికి ప్రభుత్వం కూడా, మన కలెక్టర్ గారు కూడా ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది। అలాగే వారు కూడా మేము ఈరోజు ఇది వినతి పత్రం ఇవ్వడం జరిగింది। సో కలెక్టర్ గారు కూడా ఈరోజు చర్య తీసుకుంటామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది। కనుక గ్రామంలో ఉన్న యువత, పెద్దలు, రైతులు అందరూ కూడా ప్రతి ఒక్కరు దీనికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము। ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కూడా ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది। అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ, ఎక్సైజ్ అధికారులు కానీ తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది। దీనికి మేము వాళ్ళకు మా కృతజ్ఞతలు తెలిపి మరీ రావడం జరిగింది। గ్రామంలో ఉన్న యువత కానీ, ప్రతి ఒక్క రైతు కానీ, ప్రతి ఒక్కరు కూడా దీనికోసం ఆలోచించి ముందడుగేసి వాళ్ళు తగిన వసతులు కల్పించి వైన్స్‌ని వాళ్ళు నడుపుకుంటారా లేదా, తీసేస్తారా లేదా అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము। కాబట్టి ప్రతి ఒక్క యువత కానీ దీనికి కోసం ఆలోచించాలని చెప్పేసి కోరుతున్నాము।